ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి గారు నారాయణఖేడ్ మండలానికి సంబంధించిన పలు గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శివార్లోని ఆడిటోరియం కన్వెన్షన్ హాల్ నందు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటికలను నిర్మించాలన్న ఉద్దేశంతో గూడులేని వారి కోసం తీర్చడానికి రాత్రి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్ల ఇవ్వాలనే ఉద్దేశంతో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలను గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి గారు ఇది అందరికీ కలిసి రామోదర్ రాజు వారి కొడుకుంటారు. ఇక రామోదర్ సార్ కంటే ముందు మన లైబ్రరీలో ఫస్ట్ మేము వెళ్ళగానే లైబ్రరీలో చదువుకుని కొంతమంది వచ్చారు. సార్ మాకు అది లేదు ఇది లేదు అంటే నేను ఒకసారి లైబ్రరీ పోయి చూసాను. అదే పాత పర్మిషన్ అదే చెప్పాలని చెప్పిన మా మున్సిపాలిటీలో చెప్పిన 2 లక్షల రూపాయలు పర్మిషన్ ఫీల్డ్ రమేష్ చౌహాన్ చెప్పిన ఎంపీపీకి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఇచ్చింది. 3 లక్షలతోనే మొత్తం కొత్త పర్మిషన్ తెప్పించి పుస్తకాలు పాపం మా జూలైన కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయన 1 లక్ష రూపాయల పుస్తకాలు ఇచ్చింది. తర్వాత వీళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు తెలియదు లైబ్రరీ సెన్స్ ఉంటున్నారు. ఆయనకు జిల్లా గ్రంథాలయం మేడం సెక్రటరీ మాట్లాడితే ఆమె 2 లక్షల రూపాయల పుస్తకాలు పంపించింది. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు తెలియదని చెప్తాము. మనం 25 లక్షల నారాయణఖేడ్ మున్సిపాలిటీ కట్టలేదంటే మొత్తం రికార్డు తీసి మొత్తం చూపించాం. అయితే మళ్ళా సార్ ఎండాకాలం ఉన్నది మధ్య స్కూల్ అయితే 2 ఏసీ ఫిట్ చేయించాం. మా బోనస్ మా కాంగ్రెస్ కార్యకర్తలే 2 ఎయిర్ కండిషన్ ఫిట్ చేయించారు. తాగే నీళ్ళ గురించి నా క్యాంపస్ పరీక్షలు చదివేటోళ్ళకు టీచర్ జాబ్లో కానీ పోలీస్ జాబ్లో కానీ చదివేటోళ్ళకు నా క్యాంపస్ వెళ్ళి పొద్దున సాయంత్రం ఛాయ్ చేసి పంపించాం. ఎందుకంటే మన పిల్లలు చదవాలి, మన పిల్లలు రాష్ట్రంలో అందరికంటే పైన ఉండాలని చెప్పేసి నా ఆకాంక్ష. అందరి కుటుంబాల విషయాలు చూస్తే 40 మంది పిల్లలు ఉంటుంది. ఇప్పుడు చూస్తే 140 మంది పిల్లలు వస్తూ ఉన్నారు రోజు దగ్గర. 40 140 మంది చదువుకున్న పిల్లల సంఖ్య. అందుకే సార్ ఇప్పుడు వచ్చి సార్ జాగ్రత్త అదే చెప్పి నేను అంజయ్య సార్ ఫస్ట్ అప్పటికే సెక్రటరీ పెట్టుకుంటున్నాను. ప్రపోజల్ పంపిస్తే రామోదర్ సార్ మంత్రి ఆయన కంటే ముందు నారాయణఖేడ్కు 60 లక్షలు శాంక్షన్ చేసిన ఘనత మా చైర్మన్ అంజయ్య సార్ గారు. తర్వాత కంటిల లైబ్రరీ లేకపోతే కంటిల ఆడ లైబ్రరీకి చాలా చూపించి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఇన్ని కాదు ఐటీఐ కొంత శాంక్షన్ చేయించిన మనకు ఐటీఐ శాంక్షన్ అయింది. దాన్ని చేస్తా ఉన్నాను. దాన్ని గుర్తుపెట్టి ఒకటే కాదు స్కీమ్లకు విద్య వైద్యం అన్ని రంగాలలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నారు. ఒక రోడ్డు రోడ్ల గురించి పైసలు లేవు, దాని గురించి వేరే ప్లాన్ ఆలోచిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన మాటలు అని చెప్పేసి రోడ్డు ఎక్కడ పోయినా తాండూరం పోయినా ఎక్కడ పోయినా రోడ్డు సార్ అడుగుతున్నారు. ఇక ఆయన కానీ రిపేర్ కానీ పైసలు తీసుకొచ్చి ఫస్ట్ అయితే ఏదైనా కొంత కానీ రిపేర్ చేపిస్తా ఉన్నారు. రోడ్డు మాత్రం మనకు వస్తారు. కానీ కొన్న ప్రభాకర్ గారు పడగానే మన డిపోకు 30 బస్సులు ఇచ్చిన ఘనత కొన్న ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ చెప్తారు. అది 3 విడతలలో 10 బస్సులు ఇచ్చింది. ఎందుకంటే మహిళా సోదరులు ఆ కసుకుని పోతే ఆ తాండూరంలో సార్ మీరు ఇచ్చిన ఆనందం చేస్తా ఉన్నారు. మనకు బస్సు ఎలా వచ్చింది ఆనందాలు సార్ ఫ్రీ బస్సు అని చెప్తున్నారు. మాకు బస్సు ఎక్కడ తెలియదు, బస్సు ఎలా వచ్చింది. అటువంటిది కసుకునికి పంపించిన కారంకి పంపించిన కంటి నైకాలు పంపించిన ఈ రోజు కూడా గాజాబాద్ బస్సు ఇనాగ్రేషన్ చేసి వచ్చామని చెప్పేసి మీకు అందరికీ పెడతా ఉన్నా. అంతర్గాలకు బస్సు వేయించినాం, కళ్యాణకు బస్సు వేయించినాం, తరగతులకు లేకపోతే మళ్ళీ బస్సు వేయించుకోమని చెప్తాము. ప్రతి స్కూల్ పిల్లలకే కాకుండా ప్రతి గ్రామంకు, ఎందుకంటే మా మహిళా సోదరులకు ఫ్రీ బస్ అని చెప్పింది కాబట్టి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రతి ఊరికి బస్సు ఉండాలి. పర్యాటక నుంచి పట్టించుకోలేదు, ఆర్టీసీ మూసేస్తామన్న కేసీఆర్ అర్థం చేసుకోండి. ఇప్పుడేమో కొత్త ఉద్యోగాలు ఇచ్చిన 10 మంది డ్రైవర్లు పెట్టుకున్నాం. ఇంకా ఆయన బస్సులు ఇస్తా ఉంటున్నారు కానీ డ్రైవర్లు లేరు, డ్రైవర్ తక్కువ. సార్ ఫస్ట్ డ్రైవర్ అపాయింట్మెంట్ చేయండి, తర్వాత మళ్ళీ బస్సులు మీకు తెలుసు కదా. ఒక బస్సు వచ్చేది 10 సంవత్సరాల నుంచి ఇవన్నీ